లొల్లి భారతరత్న ఇయ్యాలని తీర్మానం కరెక్టేనట బన్నీ బాబు అరెస్టు ఓదార్పుల చేసిండ్రట లేటు పార్టీల నడుమ అరెస్టుల లొల్లి సినిమా చూపిస్తారట కొత్తేడాదికెళ్ళి అయ్యవార్లకు కేజ్రీవాల్ ఆఫర్ గెలిస్తే 18,000 సూపర్ ఏం కూరొండిన్రు ఈ పూట మస్తు అగ్గువైంది టమాటా రాజకీయం అంటేనే ఒకళ్ళు కాయి చేస్తారు ఒకళ్ళతోటి కంటైతారు పార్టీలు జెండాలు ఎజెండాలతో నడుస్తుంటది ఒకళ్ళంటే ఒకళ్ళకు అస్సలు పడది అవతలోళ్ళు ఎత్తేసుడు తప్పితే ఎన్నడు తారీఫ్ చేసుడు ఉండదు కానీ అందరితోటి శబ్బాష్ అనిపించుకునేటోళ్ళు కొందరంటే కొందరే ఉంటారబ్బా అందులో అందరికంటే ముంగటుండేది మన్మోహన్ సింగ్ సారే కావచ్చు పదవిలుండి పంతనం గట్ల చూపించినందుకే దేశమంతా జేజేలు పలుకుతాంది కాలం చేసిన పాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్ ను తలుచుకోవడానికి సపరేట్ అసెంబ్లీ మీటింగ్ పెడితే ఆ పార్టీ ఈ పార్టీలు ఏం లేకుండా అందరు తారీఫ్ చేసిరు పెద్ద మనిషిని సంతాప తీర్మానం సీఎం రేవంత్ రెడ్డి సార్ చదివి అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ గరీబోళ్ళకు బువ్వ పెట్టే ఉపాధి హామీ పథకము అడ్రస్ పక్కా ఉండాలని ఆధార్ కార్డు అందరు చదువుకోవాలని చదువు హక్కు చట్టము సర్కారు ఏది దాయద్దని సమాచార హక్కు చట్టము బయట దేశాలకెళ్ళి కంపెనీలు రప్పించి ఎంత డెవలప్ చేసిండో యాద్ చేసిండ్రు నీతి నిజాయితీకి నిబద్ధత అని ఒకవేళ ఎవరినైనా ఉదాహరించాల్సి వస్తే ఈ తరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో పోటీ పడే వాళ్ళే లేరు అని చెప్పి మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సారే ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్గా మన్మోహన్ సింగ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒక మంచి ప్లేస్ లో విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా చిన్న సీఎం బట్టి సార్ మాట్లాడుకుంటా రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేసినటువంటి మొట్టమొదటి ప్రధాని కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధాన ప్రతిపక్షం తరపున ఫస్ట్ కేటీఆర్ సార్ మైక్ తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరపున మద్దతు తెలియజేస్తూ విగ్రహం పెడదామన్నారు మేమందరం కూడా వస్తాం అధ్యక్ష తప్ప సెంటర్ మంత్రి పదవి ఇచ్చినప్పుడు మా బాపును మస్తు ఖాయిజ్ చేసిండు అనుకొచ్చిండు చంద్రశేఖరరావు గారు మీరు ఒక కర్మయోగిగా గుర్తించబడతారని చెప్పి కూడా మన్మోహన్ సింగ్ సార్ ను రాజకీయాలకు తీసుకొచ్చి పైసల మంత్రిని చేసిన మన పివి నరసింహారావు సార్ పేరు మీద ఢిల్లీలో ఏదన్నా ఒకటి ఉండాలని కోరిండు మనవాడు పివి గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటది ఎందుకంటే ఢిల్లీలో అందరు ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష కానీ ఒక్క పివి గారికి లేదు బీజేపీ మహేశ్వర్ రెడ్డి సార్ కూడా గివ్వే మాట్లాడి రాహుల్ గాంధీ గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నాం వెళ్ళినట్టు నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడారు మధ్యలో పార్టీలు వేనో వీళ్ళు పెద్ద దాని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడితే ఎట్లా మన్మోహన్ సింగ్ సార్ ఆత్మ నిమ్మలపడాలని అందరు కోరుకుంటుంటే కామ్రేడ్ సాంబశివరావు సార్ ఇట్లా అన్నాడు ఆయనకి ఆత్మ అంటున్నారు కదా మేమైతే ఆత్మను నమ్మం కానీ తనకు ఇచ్చిన బాధ్యతను తాను నెరవేర్చడమే గొప్ప దేశభక్తిగా భావించినటువంటి దేశభక్తుడు మన మన్మోహన్ సింగ్ జీ అటెంక మంత్రులంతా తలుచుకున్నారు పెద్ద మనిషి పంతనాన్ని 10 రూపాయలు కడితే ఏ పౌరునికైనా తహసీల్దార్ నుంచి ప్రధానమంత్రి వరకు ప్రజా సొమ్ముతో ఏ యాక్టివిటీ చేసినా పూర్తి వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒక హిస్టారిక్ లెజిస్లేషన్ తీసుకొచ్చారు తెలంగాణ దేని గురించి మీరు తెలంగాణ ఈ సాక్రిఫైస్ ఎందుకు అవుతుందని అడిగారు అధ్యక్ష అది నా అదృష్టంగా భావిస్తా నేను జవాబిచ్చిన నా రోజు లోక కళ్యాణం కోసం పరమశివుడు విషాన్ని తన కంఠంలో దాచుకున్నట్లుగానే దేశం కోసం ఎన్నో అవమానాలను దిగమింగినటువంటి ప్రధానమంత్రిగా పనిచేసి మాతో కూర్చొని మాతో మాట్లాడుకుంటూ ఆ ఫోటో చూసిన నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఇక హరీష్ రావు సార్ మైక్ తీసుకొని మాట కేసీఆర్ సార్ గురించి చెప్తుంటే జరంత కిసర బసర నడిచింది శాఖ లేని మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ లో కేసీఆర్ గారు పనిచేశారు అధ్యక్ష కేసీఆర్ గారు తెలంగాణ కోసం జయశంకర్ గారికి ఏం గౌరవం దొరికింది దేశుని మల్లేకి ఏం గౌరవం దొరికింది లేకపోతే పక్కన నరేంద్రకి ఏం దొరికింది కొండ లక్ష్మణ్ బాబుజీకి ఏం దొరికింది అడుగుతున్నాం అధ్యక్ష ఇప్పుడు నేను స్వయాన కేసీఆర్ గారికి ఫోన్ చేసి సభకు రమ్మని నేను రిక్వెస్ట్ చేసిన
అగనట కేసీఆర్ సార్ కు ఖుద్దు స్పీకర్ సారే ఫోన్ చేసిండట అసెంబ్లీకి రారి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలుపుదామని. కానీ ఎప్పటిలెక్క దుమ్మానే కొట్టిండు. ఈ సభ ఏం గౌరవం ఇచ్చింది సార్? సభ లాగా నడుస్తలేదు. మీ పిఏసీ చైర్మన్ మీ ఇష్టం నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పిఏసీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా? కాకకు మన్మోహన్ సింగ్ సార్ కు అనుబంధం యాద్ చేసి ఈ ముచ్చట చెప్పిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. వారికి నేను ఎంపీగా ఉన్నప్పుడు పోయి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజులలో 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మన ఈరోజు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏదైతే వచ్చిందో దాంట్లో సుమారు 5,000 ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అట్లనే చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడి సర్కార్ తీర్మానానికి మద్దతు ఇచ్చినారు. పార్లమెంట్ సభ్యులను తెలంగాణకు సంబంధించిన 12 మందిని మేము మా గొంతు వినిపిస్తుంటే ఏనాడు కూడా ఒక్క మాట చెప్పలేదు అధ్యక్ష. మన్మోహన్ సింగ్ సార్ కు భారత రత్న ఇవ్వాల్సిందేనని మన అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కు పంపింది. ఇట్లా గౌరవించుకున్న ఫస్ట్ రాష్ట్రం కూడా మనదే. ప్రముఖ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కేసు శుక్రవారానికి వాయిదా పడింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. అయితే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటకు హీరోనే కారణం. ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ లాయర్ వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత జనవరి 3వ తేదీకి వాయిదా పడింది. మరోవైపు రేవంత్ రెడ్డి కాబట్టే హీరోను కూడా అరెస్ట్ చేసిండు. చట్టం ఎవ్వలకి సుట్టం కాదు. పోలీసుల తప్పేం లేదు. అల్లు అర్జున్ జాగలో రేవంత్ రెడ్డి ఉన్న అరెస్ట్ చేద్దరు. గోటితోటి పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నాడు. మేం కాదులో ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారే అన్నాడు గిట్లా. ఆమె చచ్చిపోయిందని తెలియంగానే హీరోనో డైరెక్టరో ప్రొడ్యూసరో వాళ్ళ ఇంటికి పోయి సారీ చెప్పి ఓదార్చేది ఉండే. అట్లా ఏకుంటే పొగరు అనుకుంటారు. ఒకళ్ళ అల్లు అర్జున్ కి ఇల్లు కాకుంటే ఎవరో ఒకరు పోతే అయిపోవు. అందరిని విడిచిపెట్టి హీరో మీదకే నూకుడు కూడా కరెక్ట్ కాదు అన్నాడు. ఇలా దిల్ రాజు సార్ పవన్ కళ్యాణ్ సార్ ను కలిసినాక ఇలేకలర తోటి ఇట్లా ముచ్చట పెట్టిండు. నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అని కావాలని చేయకున్నా జరంత నిన్నర్ చూపిస్తే ఇంత సీరియస్ కాకపో అనేది సార్ మాట. కావచ్చు కూడా ఆమె కాలం చేసిన ముచ్చటే నాకు మర్నాటి దాకా తెలియదానే 3 రోజులకు వీడియో సందేశం పంపే. డైరెక్టర్ ప్రొడ్యూసర్లు కూడా గమ్మునున్నారు గంత ఘోరం జరిగితే. కానీ జైలుకి అట్లా పోయి ఇట్లా వస్తే అల్లుగారింటి కాడ సినిమాల జాతర నడిచింది కా దినము. మళ్ళీ నాడు మైకుల ముంగట మాట్లాడి పోలీసులే నా కాడికి రాలేదని చెప్తే బాజాబ్తా వీడియోలు బయటికి చూపించారు. మనిషి చచ్చిపోయిన కేసు కాబట్టి ఇంత దూరం తీసుకోపోకుండా ముందే సారీ చెప్పేది ఉండే అంటున్నాడు. ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్ గా. కానీ తొక్కిసలాట 20 రోజులైనా సినిమాలు ఎవ్వరు కూడా ఇట్లా మాట్లాడలేదు. మా చిన్నమామ చెప్పింది వాజివే అని బన్నీ బాబుకి ఇప్పుడన్నా అనిపిస్తున్నదో. అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి గారు పుష్ప 3 చూపెట్టిండు. అరే ఏమంటావు? వచ్చేది ఉందా సున్నేనా? ఏం మాట్లాడుతున్నావురా? నేను లేకుండా 31st అవుతుందా? వచ్చుడే కుమ్ముడే. అవన్న టెన్క కానీ మొదలు పైసలు కొట్టు. ఎంతెంత పడుతుందిరా? ఇప్పటికైతే 3,000 వేసుకుంటున్నాం. ఇంకేమన్నా తలుగుతే రేపు చూసుకుందాం అని పోరలు ప్లాన్లు వేస్తున్నట్టు మా ఓళ్ళు రాసిండ్రు. నేను చదివినానబ్బా. చలో ఇక వార్త చూడుండ్రి. రేపు గీ యాళ్ళకుంటది నా సామిరంగా. బాలరల్ల బీల్రు వంగుడే, వైన్సులల్ల ఫుల్ బాటల్ లిక్కుడే, పబ్బులు ఎగురుడు, పార్టీల దుంకుడు, రెస్టారెంట్ల జోసు, రిసార్ట్ల దావతు, సిట్టింగ్ ఏడ, బీల్ర కాటన్లు ఎన్ని, మందు బాటలు ఎన్ని, మంది ఏంది, మంచిగా ఏంది, స్టఫ్ ఏంది, బిర్యానీలు ఎన్ని అనే బిజీలు ఉన్నది మన యూత్. శ్రీలీల గారు వస్తున్నారు, ద డాన్సింగ్ క్వీన్, ద లేటెస్ట్ సెన్సేషన్, నిరావల్ బ్యాండ్, డీజే వినీష్, ఫుల్ టు అంటే ఫ్యామిలీ మొత్తానికి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసాం. ఇందులో గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, కపుల్స్ లైక్ సింగిల్స్ కాకుండా డీజేలు గీజేలు పెట్టుకోవచ్చు కానీ సపోర్ట్ తక్కువ ఉండాలి, పక్కోళ్ళకి తక్లీఫ్ కావద్దు. ఈవెంట్ల కాడ సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళకు క్లియర్ కట్ గా చెప్తున్నాము, ఒకవేళ సీసీ కెమెరాలు లేకపోతే ఈ ఈవెంట్ కోసమైనా టెంపరవరీగా సీసీ కెమెరాలు పెట్టమంటున్నాం. వీడియో రికార్డింగ్ కంపల్సరీ. తీరొక్క తిండి సరిపోను మందు, ఆటలు పాటలు జోరుంటాయి. పైసలు గట్టిగానే గుంజుతున్నారు. ప్యాకేజ్ వచ్చేసి 5,000 నుంచి 6,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, టిల్ 11,000 వరకు. ఏడగింత తక్లీఫ్ కాకుండా తినటానికి తాగటానికి సరిపోని సౌలత్ చేస్తున్నారు. డిపోలకెళ్ళి DCM లో మందు పోతనే ఉన్నది, దుకాణంలో వెట్టుడే ఆల్చం కొంట పోతనే ఉన్నారు. రేపు మంది బగ్గుంటారా అని. వయసులు 12 గంటల దాకా పబ్బులు పాలు 1 గంట దాకా కుల్లనే. తాగినోళ్ళకి తాగినంత మందు. పలానా కాడ డ్రగ్స్ వాడుతున్నారని తెలిసే చాలు ఇక వాళ్ళకు ఉన్నట్టే. స్పెషల్ పోలీసులు తిరుగుతున్నారు. మళ్ళా బిర్రుగా పోసినాక బండెక్కి రోడ్ల మీదకి వచ్చారు. మీటర్ల
పిస్టల్ పట్టుకొని తయారుగా ఉంటారు ఎవరు దొరుకుతారా అని. రేపు రాత్రికి ముఖ్యమైన ఫ్లైఓవర్ బంద్ చేస్తారు. గట్లనే గడబడి చేస్తే బాజాబ్తా కేసులు పెడతారు. ఏ బయటికి పోయి గన్ని తిప్పలేందుకు అనుకునేటోళ్ళు మంచిగా ఇంట్లోనే చేసుకుంటున్నారు 31st దావతు. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుండి న్యూ ఇయర్ అనేది మా ప్రిమిసెస్, మా అపార్ట్మెంట్ ప్రిమిసెస్, మా కమ్యూనిటీలో చేసుకుంటాము. సో మొత్తం ఫ్యామిలీ గ్యాదర్ అయి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాము. అండ్ కాంపిటీషన్స్, తంబోలా, డ్యాన్స్, డీజే అన్నీ పెట్టుకొని లాస్ట్ కేక్ కట్ చేసి మేము సొసైటీలోనే ప్రైవేట్గా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో మోర్ సోషలైజింగ్గా ఉంటుందని మేము కమ్యూనిటీలోనే మేము సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. కాబట్టి ఆగమాగం కాకుండా 31st దావత్ నిమ్మలంగా చేసుకొని కొత్త ఏడాదిలకు సంబరంతో అడుగు పెట్టుండ్రి. ఎమ్మెల్యేలు, మంత్రులు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తోళ్ళు సీఎం సార్ ఎప్పుడు కలుస్తాడా, ఎన్న టైం ఇస్తాడా అని ఎయిటింగ్ చేస్తుంటారు. తెలిసిన వాళ్ళతో పైరోవులు చేపించుకుంటారు. అయినా అపాయింట్మెంట్ దొరుకుతుందన్న గ్యారంటీ ఉండదు. అసొంటిది సీఎం గారే పోయి కలిసిందంటే ఆయన ఇంకెంత తోపై ఉండాలి. నీ ఊరిచ్చుడు చల్లగుండా ముచ్చటేందో చెప్పు అంటల్లా. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంటికి పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అవు మీరిన్నది నిజమే. మంత్రులను ఎంటబెట్టుకొని బంజారా హిల్స్ ఉన్న ఇంటికి సీఎం సారే పోయి కలిసిండు. సారెవలో తెలుసు కదా, మన తెలుగోడే. ఆంధ్రాల బుట్టి అమెరికాలో తోపు మైక్రోసాఫ్ట్ కంపెనీకే పెబ్బాయిండు. మళ్ళా సార్ కింద 50,000 మంది పనిచేస్తారు. గడియ సుతరికా ఉండది. పొద్దుగాలనే అమెరికాకి వెళ్ళి వచ్చిండట. ముచ్చర్ల కడుతున్న స్కిల్ యూనివర్సిటీ ఏఐ టెక్నాలజీ మీద చర్చలు నడిచినాయట. ఏఐ సిటీల సుత మైక్రోసాఫ్ట్ సేవలు హైదరాబాద్ ఐటీ డెవలప్మెంట్ మీద మాట్లాడుకున్నారట. తెలంగాణలో 6 డేటా సెంటర్లు పెడుతుంది మైక్రోసాఫ్ట్. 32,000 కోట్ల పెట్టుబడులు, 4,000 మందికి జాబులు వస్తానికి గానడమనే అగ్రిమెంట్లు నడిచినాయి. గా పనులు వచ్చినాయంటే హైదరాబాద్ కి ఇంకిన్ని ఐటీ కంపెనీలు వస్తాయి. టెక్నాలజీలో తెలంగాణ ఇంకింత దూసుకపోవడు పక్కా. రాజకీయాలల్లో మళ్ళా జోరు చూపిస్తుంది కవితక్క. మండలి మీటింగ్లల్లో మొన్న గట్టిగానే మాట్లాడింది. ఇక జాగృతి మీటింగ్లు పెట్టి ఆడోళ్ళ హక్కుల కోసం కొట్లాడాలని ఆవాజిస్తుంది. నడిమిట్లా బీసీ హక్కులు సుతా యాడ్ చేస్తుంది. ఊర్లలోకి పోయి జోరుగా స్పీచ్లు దంచుతుంది. బెయిల్ మీద బయటికి రాగానే కొన్ని వద్దులు సైలెంట్గా ఉండి ఇక ఇప్పుడు కార్యకర్తలకు హుషారు తెప్పించే మాటలు చెప్తాంది. షానొద్దులకు నిజామాబాద్ పోయిన కవితక్క కార్యకర్తలకు జోష్ వచ్చే స్పీచ్ దంచిందబ్బా. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా ఎదుర్కొనేదేముందక్క, అసెంబ్లీ ఎలక్షన్ల, పార్లమెంట్ ఎలక్షన్ల పబ్లికే తీర్పు చెప్పిరి. అప్పట్లో పవర్ ను ఆడుకొని రూల్స్ తప్పినందుకే ఇప్పుడు కేసులు అవుతున్నాయట. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితిలో భయపడేదే లేదు. ఇదైతే వాజీవే. ఉద్యమకారులను, ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను, నచ్చనోళ్లను మస్తు బుగులు పట్టి ఇచ్చిండ్రు. కార్ రేసింగ్ కేసులో రామన్న లోపడికి పోతాడనే కవితక్క పబ్లిక్ లకు వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తాండ్రు. తప్పకుండా నువ్వు అరెస్ట్ అయ్యేది ఖాయం. ఇప్పటికే మీ చెల్లె బెయిల్ మీద ఉంది. కేసీఆర్ ఎట్లా ఫామ్ హౌస్ లో రాడు, ఎట్లా హరీష్ రావు కొత్త దారి చూసుకుంటున్నాడు. మరి 2025లో ఖచ్చితంగా మీకు కొత్త సినిమా చూపిస్తాం. తప్పకుండా మీరు సినిమా చూడాల్సిందే. దేశంలో 28 రాష్ట్రాలుంటే ఎక్కువ మటుకు బీజేపీ ఏలువడులున్నాయి. కాంగ్రెస్ 3 రాష్ట్రాలలో పవర్లుంటే కడిమే ప్రాంతీయ పార్టీల ఏలువడిలున్నాయి. తాపకో పారి ఓట్లు పెట్టుడేంది? దేశం అంతటా ఒక్క పారే జమిలీ ఎన్నికలు పెడతామని పార్లమెంట్లో బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డం పడే వరకు పార్లమెంటరీ కమిటీకి పంపిన్రు. ఆడ చెప్పిన సలహాలను బట్టి మళ్ళా పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ అయితే గప్పుడు జమిలీ ముంగట పడుతుంది. దానికి ఇంకా చాలా టైం ఉన్నది. కానీ ఇప్పుడైతే గీడ ఓట్ల కార్యం దగ్గర పడ్డది. ఢిల్లీ ఆప్ సర్కార్ల ఆఫర్ల పండుగ నడుస్తుంది. గుళ్ళు, గురుద్వారాల పనిచేసే అయ్యవార్లకు నెలకు 18,000 జీతం ఇస్తామని కొత్త పథకం సాటింపేసిండు కేజ్రీవాల్ సారు. రేపటికెళ్లే పథకానికి అయ్యవార్లంతా దరఖాస్తులు పెట్టుకోవాలని ఆవాజ్ ఇచ్చిండు. కాకుంటే ఓ కండిషన్, మల్లో పారి పొరక పార్టీని ఎన్నికలలో గెలిపియాలి. కేజ్రీవాల్ సారు 4వ పారి సీఎం సీట్లో కూర్చున్నాక అమలైతది. ఓట్ల పేరు మీద అందరికి వరాలు గట్టిగానే ఇస్తున్నాడు సారు. మొన్న ఆటో డ్రైవర్లకు 5 హామీలు
ఇచ్చిండు. బిడ్డ పెళ్లి చేస్తే సర్కార్ తరపున 1,00,000 సాయం. దివిలా ఓలి పండుగకు కాకి డ్రెస్ పట్టిస్తానికి 2,500. 10 లక్షల ప్రమాద బీమా. పిల్లలకు ఫ్రీగా బడి ట్యూషన్లు చేపిస్తారట. ఇక 60 ఏళ్లు దాటిన పెద్ద మనుషులకు ఫ్రీగా వైద్యం చేపిస్తామని సంజీవని స్కీము. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 2,100 ఇస్తామనుకొచ్చిండు. సారేమో వరుస పెట్టి ఆఫర్లు ఇస్తుంటే కమలం పార్టోళ్లే ఇంకా సప్పుడే లేదు. వచ్చే ఫిబ్రవరిలోనే ఆడ అసెంబ్లీ ఓట్లు. పార్టీ హ్యాట్రిక్ కొట్టాలని కేజ్రీవాల్ సారు, పక్కా మేమే కుర్చీలో కూర్చోవాలని బీజేపీ వాళ్ళు. చూడాలి మరి ఎట్లుంటదో. ఓ సొంతక్క, ఏం కూర వండినో ఇంత వేసేకపోతివి? ఏ బావకి ఇలాన్ని టమాటాలు తెస్తే వండిన చెల్లే. మా ఇంట్లో సుత టమాటా కూరే. నిన్న 2 కిలోలు తెస్తే బెండకాయలు నేసి వండినా. ఇప్పుడు వంకాయ టమాటా వండినా. ఆవు సుధక్క, నువ్వేం వండినావు? మీరంతా ఓటైతే నేను ఓటా చెల్లే. కిలాన్ని టమాటాలు ఉంటే ఉడకబెట్టి తొక్కునూరునా. ఏందే టమాటాల మించెలు దిగుతలేరు? ఇగో ఇట్లనే ఉండొచ్చు మీ తాన సుత. ఎవ్వరినన్న మందలి ఇర్రి టమాటా కూరే అంటారు పక్క. అట్లున్నది మరి పరిస్థితి. టమాటా టమాటా టమాటా. పొద్దుగాల నాస్టలకు టమాటా తొక్కే, పగటిలి బువ్వలకు టమాటా కూరే, మాపటిలి బువ్వలకు సుత మళ్ళా టమాటా కూరే. ఆవు మరి మొన్నటి దాకా 100 దాటి 150 మీద కూసున్న టమాటా దిగనంటే దిగనన్నది. నన్నొండి చూడు అన్నట్టే చేసింది. కిలా కొనే కాడ 1/2 కిలోతోనే చదురుకున్నారు. కానీ ఇప్పుడు కొండ దిగి నేల మీదకి వచ్చింది. 10 రూపాయలకే కిలో జోక్తున్నారు. హోల్సేల్ అయితే 5 రూపాయలే. చాలా ఇబ్బందిగా ఉండేది. 150, 100, 50 అట్లా ఉండే రేటు. 10 రూపాయల కిలో టమాటా అమ్ముతున్నారు. నేను 2 కిలోలు తీసుకున్నా. 5 కిలోలు టమాటా తీసుకెళ్తారు, వారం రోజుల దాకా తింటారు. మరి గీ తీర్ల రేట్లు ఎందుకు పడిపోయినట్టు అంటారా? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలల దాకా మన దగ్గర లోకల్ బాగా పడుతుంది. అందుకే టమాటా అంతా ఈ 3 నెలలు కంపల్సరీ ఇక్కడనే తక్కువ ఉంటుంది రేటు. గదన్నట్టు మున్పు బయటి రాష్ట్రాలకెంచి లోడ్ వచ్చేది కాబట్టి రేట్ ఎక్కువ. ఇప్పుడు మన తాన్నే మస్తు పండుతుంది. ఓ 2-3 నెలలు ఇట్లనే ఉంటదట. నెరిగింత అగ్వ కోతుండే వరకు ఎప్పట్లెక్కనే రైతన్నకు ఏం మిగులుతలేదు. టోటల్ మొత్తం డౌన్ అయిపోయింది. మాకు తెంపిన కూల్ వస్తులు, తీసుకొచ్చిన ట్రాలీ కిరాయిలు వస్తులు 5 రూపాయల కిలో తక్కువనే పడుతుంది. మాకు తెంపిన కూల్ వస్తులు. అట్లుంటది మరి టమాటాతోని. అందినట్టే అందుతది, అందకుండా పోతది. రేటు ఎప్పుడు ఎట్లుంటదో టమాటాకే తెలియకుండొచ్చు. కాబట్టి అగ్వకు దొరికినప్పుడు ఎరైటీలు చేసుకోండి. మళ్ళా ఇంకో 2 వారాలైతే సంక్రాంతి పండుగ అందరు చేసుకుంటారు. కానీ ముఖ్యంగా రైతుల పండుగ. ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుందని నమ్ముతారు. భోగభాగ్యాలు రావాలని భోగి మంటలేస్తారు. కొత్త వడ్లు దంచి పాశం వండుతారు. ఏడాదంతా వ్యవసాయానికి ఆసరైతే కాబట్టి కనుము నాడు ఎడ్లను కోల్చుకుంటారు. దానికి ఇంకా టైం ఉన్నది. కానీ ఇప్పుడైతే గీ రైతుల పండుగ చూసేయండి. జొన్న కట్టెలతోని చిన్న గుడి, షీరెనే పందిరి, మట్టి ఇగ్రాలు, అంబలి కుండకు పుస్తే, ముంగట నైవేద్యాలు. కామారెడ్డి జిల్లా జుక్కల్ల మాత్రమే జరిగే ఎలమాస పండుగిది. సంక్రాంతి ముందొచ్చే అమాస నాడు 17 పంట పొలాలల్లా గిట్ల ప్రకృతిని గొలుచుకుంటారు రైతులు. ఇంటి ఆడబిడ్డ అంబలి కుండకు తాలిబొట్టు గట్టి గంపల పెట్టుకొని పొలం కాడికి ఎత్తుకొని వస్తది. ఆ టెంక కొత్త కుండ మీద లక్ష్మీ దీపం వెలిగిస్తారు. కుండల పాలు, బియ్యం పోసి పొంగిస్తారు. ఉత్తరం దిక్కు వంగితే పంటలు మంచిగా వండుతాయని నమ్మికట. 18 రకాల కూరగాయలు, ఆకుకూరలతోటి బజ్జీ కూర తయారు చేస్తారు. పోలేలు, జొన్న రొట్టెలు నైవేద్యం పెట్టి వచ్చిన చుట్టాలంతా భోజనాలు చేస్తారు. భూమాతకు మేము ఈ రోజు శాంతింపజేసే విధంగా ఈ యొక్క పండుగను కొలుచుకుంటాం అన్నట్టు. ఆ టెన్క ఊర్లో కుస్తీ పోటీలు నడిచినాయి. ఆనాకాలం పంటకు ముంగట ఆదిలాబాద్ లో పొలాల అమాస పండుగ చేస్తే కామారెడ్డిలో యాసంగి ముంగట ఎలమాస పండుగ అన్నట్టు. 2 సుత ప్రకృతిని పసులను కొలుచుకునేటియే. చూసిండ్రు కదా, ఇక ఈ 3 వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.